గీతాంజలి సినిమాతో హీరోగా మారిన శ్రీనివాస్ రెడ్డి చాలా గ్యాప్ తీసుకొని కొన్ని సినిమాలు వదులుకొని మరి హీరోగా రెండో ప్రయత్నం చేశాడు. ఆ సినిమానే జయం నిశ్చయమురా. వినడానికే పాజిటివ్ ఫీల్తో ఉన్న ఈ సినిమా విడుదలైంది ఇండస్ట్రీలోని ప్రముఖ దర్శకులైన త్రివిక్రమ్, వినాయక్, సుకుమార్, కొరటాల శివ లాంటి వాళ్ళ ప్రమోషన్స్ సినిమాకు హెల్ప్ అయ్యాయి. అలాగే పబ్లిక్ ప్రీమియర్ వేసి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది టీం. ఇక సినిమా విషయానికి వస్తే కథ ఏంటి అన్నది ట్రైలర్లోనే చెప్పేశారు. కథ వినడానికి సింపుల్గా ఉన్న డైరెక్టర్ శివరాజ్ స్క్రీన్ ప్లేలో వేరే కోణం నుండి చెప్పాడు. మున్సిపల్ ఆఫీసులో ఉండే రకరకాల పాత్రలు, వాటి నుండి జనరేట్ అయ్యే ఫన్ని బాగా వాడుకొని వాటినే కథలోకి కలపడంతో సినిమా కొత్తగా అనిపిస్తుంది. సినిమా పరంగా ప్రతి ఒక్కరూ కాస్త ఇబ్బందిగా ఫీల్ అయ్యే ఒకే ఒక్క విషయం 2 గంటల 42 నిమిషాల లెంగ్త్. భారీ సినిమాలకు కూడా వర్కౌట్ కానీ భారీ నిడివి గల సినిమాలో ఫస్ట్ హాఫ్ అంతా లీడ్స్కే కేటాయించడం, క్యూరియాసిటీ కలిగించలేని లవ్ స్టోరీ వల్ల కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది. ఇక సెకండ్ హాఫ్లో డైరెక్టర్ ప్రతిభ అడుగడుగునా కనిపిస్తుంది. ప్రతి సీన్లో కథ నడుస్తుంది. చివరి సీన్ వరకు ఆ సస్పెన్స్ అలానే మెయింటైన్ చేశాడు. న్యాచురల్ కామెడీ విపరీతంగా జనరేట్ అయ్యి కడుపుబ్బ నవ్విస్తుంది. గీతాంజలిలో వేరే వాళ్ళ ఎయిమ్ని తీసుకొని హీరో అయిన శ్రీనివాస్ రెడ్డి ఈ సినిమాలో తనకంటూ కొన్ని లక్ష్యాలు పెట్టుకుని జర్నీ సాగించే వ్యక్తిగా కనిపిస్తాడు. లవ్ స్టోరీలో అతన్ని చూడడం కొంచెం కష్టమే కానీ మొత్తంగా చూస్తే ఈ సినిమా కొంచెం పర్ఫెక్ట్గా యాప్ట్ అయ్యాడు. ఫస్ట్ హాఫ్ అంతా హీరో పాత్ర ఓడిపోతుంది అని చెప్పడానికి అతనిలోని కమెడియన్ను పూర్తిగా కనిపించకుండా చేయడంతో అతన్ని పెట్టుకుని ఈ సినిమా ఎలా చేయాలా అనిపిస్తుంది. ఇక ఎమోషనల్ సీన్స్లో కూడా శ్రీనివాస్ రెడ్డి నటన బాగుంది. లుక్ పరంగా కాస్త కేర్ తీసుకోవాల్సింది. ఇక హీరోయిన్ పూర్ణ మాత్రం పెర్ఫార్మెన్స్ చేయడానికి కొద్దిగా స్కోప్ ఉన్న క్యారెక్టర్ అయినా కూడా మంచి నటనతో ఆకట్టుకుంది. లుక్స్ పరంగా కూడా చాలా బాగుంది. కొద్దిగా డల్ పాత్ర, డీసెంట్ బిహేవియర్ అయినా కూడా చిన్న యాక్టివ్నెస్ మెయింటైన్ చేస్తూ తన పాత్రకు 100% న్యాయం చేసింది. ఒక రకంగా ఈ సినిమాకి ఆమె అసెట్ అయింది. ఇక ఈ మధ్య కాలంలో కనిపించకుండా పోయిన కృష్ణ భగవాన్కి ఈ సినిమాలో ఫుల్ లెంగ్త్ పాత్ర దక్కింది. సెకండ్ హాఫ్లో అతని కంట్రిబ్యూషన్ చాలా ఉంది. కథకి కూడా కాకినాడ నేపథ్యం కావడంతో అతని యాస కూడా ప్లస్ అయింది. ఇక పోసాని పాత్ర మొదట సోసోగా సాగినా కథలోని కీలక సమయంలో అతన్ని వాడుకున్న తీరు బాగుంది. క్లైమాక్స్లో అతని చుట్టూ అల్లుకున్న సీన్స్ అన్నీ హిలేరియస్గా ఉన్నాయి. ప్రవీణ్ కూడా నెగిటివ్ షేడ్స్లో ఉన్న పాత్రలో న్యాచురల్ యాక్టింగ్ చూపించాడు. జోగి బ్రదర్స్, రఘు, ప్రభాస్, సీను, రవివర్మ, కృష్ణుడు, మీనా వాళ్ళ పాత్రల పరిధి మేర బాగానే నటించారు. జీవా పాత్రను క్లైమాక్స్లో కావాలని తీసుకువచ్చి కథకి కలపడం ఫోర్స్గా అనిపిస్తుంది. ఇక స్రవంతి సీరియల్లో చేసిన మీనాకి హోమ్లీ ఇమేజ్ ఉంది. ఆమెతో కృష్ణ భగవాన్ రొమాంటిక్ ట్రాక్ పెద్దగా ఆకట్టుకోకపోవడానికి అది అడ్డంకిగా మారింది. సెకండ్ షో కాన్సెప్ట్ బాగా కనెక్ట్ అయింది. టెక్నీషియన్స్ విషయానికి వస్తే ఈ సినిమా డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ అయిన శివరాజ్ కనుమూరి మొదటి ప్రయత్నంతో ఆకట్టుకున్నాడు. మొదటి సినిమాకే ఓన్లీ స్క్రీన్ ప్లే బేస్డ్ థాట్ని తీసుకొని దాన్ని మలిచిన విధానం నిజంగా అతని తెగువకు నిదర్శనం. కాకపోతే సినిమా లెంగ్త్ విషయంలో కాస్త జాగ్రత్త పడాల్సింది. ఇక కథని మొదలు పెట్టడానికి చాలా సమయం తీసుకున్నాడు. ఇంచుమించు సెకండ్ హాఫ్లో కానీ కథ మొదలు కాదు. హీరోని జీరో అని చూపించడానికి ప్రతి సీన్ని చాలా డీటెయిల్డ్ డిజైన్ చేశాడు. కానీ ఆడియన్స్ బాగా మెచ్యూర్డ్ అయిపోవడంతో అన్ని సీన్స్ అవసరం లేదు అనిపిస్తుంది. ఇప్పటికైనా సినిమాలో లెంగ్త్ తగ్గించుకుంటే బాగుంటుంది. ఇక కథలో అత్తారింటికి దారేది సినిమాని వాడుకున్న తీరు బాగుంది. ఎడిటింగ్ కాస్త క్రిస్ప్గా ఉండాల్సింది. ప్రొడక్షన్ వాల్యూస్ పర్వాలేదు, నేపథ్యానికి తగ్గట్టు ఖర్చు చేశారు. న్యాచురల్ ఎఫెక్ట్స్ని ఎక్కువగా వాడుకున్నారు. ఇక మ్యూజిక్ డైరెక్టర్ రవిచంద్ర ఒక్క పాటతో ఈ సినిమాకి హైప్ తీసుకొచ్చాడు. కొత్త రకం బ్యాక్గ్రౌండ్ స్కోర్తో అలరించాడు. కెమెరామెన్ అయిన నాగేష్ కూడా డీసెంట్ కెమెరా వర్క్ అందించాడు. ఫైనల్గా చెప్పాలంటే శ్రీనివాస్ రెడ్డి రెండో ప్రయత్నం, శివరాజ్ కనుమూరి మొదటి ప్రయత్నం వాళ్ళ సిన్సియారిటీని, డెడికేషన్ కారణంగా పేరులో పెట్టిన దాన్ని అందించేలా ఉంది. వీకెండ్లో ఫ్యామిలీతో వెళ్ళి ఈ క్లీన్ కామెడీ ఎంటర్టైనర్ చూసి ఓసారి ఆస్వాదించి రావచ్చు.